ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మనం ఉన్నాము. ఈ బస్సులో ఒకసారి మహిళలతో మాట్లాడిద్దాము. మహిళలందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళకి ఎంత ఆదా అవుతుంది, వాళ్ళు ఈ పథకం గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మా మీది ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతి. మీకు టికెట్ తీసుకున్నారా? లేదుగా. తీసుకోలేదండి. మీకు ఎంత ఆదా అవుతుంది ఇప్పుడు ఫ్రీ బస్సు రావడం వల్ల? మీకు ఎంత ఆదా అవుతుంది? అవును, మరి 100 రూపీస్ ఆదా అవుతుంది. 100 రూపాయలు ఆదా అవుతుంది. ఏమనిపిస్తుంది మరి మీకు ఇప్పుడు? ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఫ్రీయే కదా, ఇటు వెళ్ళినా ఇబ్బంది లేదు. అది ఇబ్బంది లేదు. మీరేం చేస్తారమ్మా? ఏం చేయండి, ఇంటి దగ్గర మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా మీ పేరు? మా పేరు కనకదుర్గ అండి. కనకదుర్గ. ఇప్పుడు మీరు అమరావతి వెళ్తున్నారా? అవునండి. ఎంత ఆదా అవుతుంది మీకు? పర్లేదండి, బాగానే ఉన్నాయి. అంటే ఛార్జీలు ఎంత ఆదా అవుతున్నాయి? 100 రూపాయలు ఎంత? 100, 120. ఏమనిపిస్తుంది ఇప్పుడు? డబ్బులు ఫ్రీగా వెళ్తున్నారు కదా. పర్లేదండి, పథకం బాగుందా? అమ్మా మీ పేరు? నాగలక్ష్మి అండి. మీరు ఎక్కడికి? అక్కడ తుళ్ళూరు అండి. తుళ్ళూరేనా? తుళ్ళూరు వెళ్తున్నారు. మరి మీకు ఛార్జీ ఎంత ఆదా అవుతుంది ఇప్పుడు? డబ్బులు 120, 130 ఆదా అవుతుందండి. పర్లా చంద్రబాబు నాయుడు పెట్టింది. 120, 130 ఆదా అవుతుందా? పర్లా. ఇంతకుముందు 120 అయ్యేది మీకు తుళ్ళూరు వెళ్ళాలంటే. అవునండి. ఇప్పుడు ఆదా అవుతున్నాయి. హ్యాపీ అన్న మరి ఇప్పుడు దీని గురించి, పథకం గురించి? హ్యాపీ. రద్దీ పెరుగుతుందా గతం కంటే ఇప్పుడు ఏమన్నా? జనాలు బాగా పెరుగుతున్నారండి. పెరుగుతుంది. మీ పేరండి? కృష్ణవేణి అండి. ఏం చేస్తారండి మీరు? హౌస్ వైఫ్. ఇప్పుడు మీకు ఎంత ఆదా అవుతుంది? ఉచిత బస్సు వచ్చిన తర్వాత మీకు ఎంత ఆదా అవుతుంది? నేను ఈ రోజు నండి ఎక్కింది. అసలు ఈ రోజు ఎక్కారా? ఎక్కడికి వెళ్తున్నారు? తుళ్ళూరు వెళ్తున్నాను. తుళ్ళూరు వెళ్తున్నారు. మామూలుగా తుళ్ళూరు వెళ్ళాలంటే ఎంత అవుతుంది మీకు బస్ ఛార్జీ అయితే? రావడానికి కూడా 200 అవుతుందండి. 200 అవుతుంది. 200 ఆదా అయినట్టేనా? మరి ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు ప్రభుత్వానికి? బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది, పర్వాలేదు. వీళ్ళంతా కూడా గృహిణులు. వీళ్ళంతా తుళ్ళూరు అమరావతి ప్రాంతానికి వెళ్తున్నారు. దాదాపు కొంతమందికి 120, కొంతమందికి 200 రూపాయలు ఆదా అవుతుందని చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను హైకోర్టుకి వెళ్తున్నాను. హైకోర్టు ఎంప్లాయా? కాదండి, నేను మామూలుగా హైకోర్టు పని మీద వెళ్తున్నాను. విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖపట్నం నుంచి వస్తున్నారు. అక్కడ నుంచి చాలా హ్యాపీ అండి. ఇంతకు ముందులాగా ఛార్జీలు ఉండాలా, చిల్లర ఉండాలని బాధ లేదు. చాలా హ్యాపీ. మహిళలకు మంచి పథకం అండి ఇది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత ఆదా అవుతుంది మీకు? డబ్బులు ఎంత ఆదా? మాకు దగ్గర 1000 రూపాయలు. వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి ఫ్రీ బస్సులో వచ్చారా? ఫ్రీ బస్. ఆధార్ కార్డు చాలు. మళ్ళీ వెళ్ళడానికి కూడా 1000 రూపాయలు ఆదా అవుతుంది. ఆధార్ కార్డు చాలు, ఆదా అవుతుంది. అంటే మీరు ఇప్పుడు 2000 రూపాయలు ఆదా అయినట్టు. ఎస్ సార్. రాను పోను. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ఈ పథకం గురించి? చాలా హ్యాపీ అండి. గవర్నమెంట్ ఇటువంటి పథకాలు పెట్టడం లేడీస్కి చాలా చాలా మంచి, అంటే సాటిస్ఫాక్షన్ అండి. చాలా మంచి హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆ చిల్లర ఎత్తుక్కోవడం, ఈ ఫోన్ పే అవ్వకపోవడం చాలా ఇబ్బంది అయ్యేది. ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు లేడీస్కి. హ్యాపీ. ఈ మహిళకి దాదాపు 2000 రూపాయలు ఆదా అవుతుంది. విశాఖపట్నం నుంచి ఫ్రీ బస్సును ఉపయోగించుకుని ఆమె ట్రావెల్ చేశారు. హైకోర్టుకు అయితే వెళ్తున్నారని చెబుతూ ఉన్నారు. ఒకసారి ఒక మహిళ ఉన్నారు. అమ్మ మీ పేరమ్మా? కామాక్షి. ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతి గుడికి. ఇప్పుడు మీకు ఎంత ఆదా అవుతుంది? గతంలో ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత ఆదా అవుతుంది డబ్బులు? అంటే రాను పోను 200 దాకా సేవ్ అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. డబ్బుల గురించి ఆలోచించుకోవసరం లేదు. ఒకసారి మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఆదా అవుతాయని చెప్తున్నారు. ఒకసారి కండక్టర్తో కూడా మాట్లాడదాం. మేడం, ఏంటి రద్దీ ఎలా ఉంది? అమరావతి గుడికి రాజధాని ప్రాంతం నుంచి వెళ్తుంది. బాగా వచ్చిందండి, జనాలు తగ్గారు ఇప్పుడు. తగ్గారు. స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది పథకం? కొంచెం పెరిగింది. 16 నుంచి బాగా పెరిగింది. 16 పెరిగింది. ఓఆర్ 100% ఉంది. లేడీస్ ఎక్కువ ఎక్కుతున్నారు. లేడీస్ బాగా ఎక్కుతున్నారు. ఆధార్ కార్డులు ఫోటోలు ఛార్జింగ్ అయిపోయి చూపిస్తున్నారు. దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఒరిజినల్ తెచ్చుకోమని చెప్తున్నాను. ఒరిజినల్ ప్రాబ్లం ఉంది ఆధార్ కార్డు విషయంలో. ఒరిజినల్ తెచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు. ఫోన్లో తెచ్చుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఛార్జింగ్ అయిపోతుంది. లాంగ్ 2 hours అవుతుంది. అమరావతి నుంచి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటికి 2 hours పడుతుంది. ఆ 2 hours ఛార్జింగ్ లేకపోతే చెకింగ్ వాళ్ళు ఆధార్ కార్డు కంపల్సరీగా చూస్తారు. అప్పుడు మేము ఇబ్బంది సఫర్ అవ్వాలి. మరి కొంతమంది మహిళలు. మేడం మీ పేరు? మేడం రాణి. మీరేం చేస్తారు మేడం? ఎంప్లాయీ? స్కూల్లో టీచర్. స్కూల్ టీచర్. ఏమనిపిస్తుంది మేడం ఇప్పుడు పథకం? ఉచిత మహిళ బస్సు పథకం వచ్చింది కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? నేను ఐ హావ్ పర్సనల్ వర్క్. సో ఇప్పుడు మామూలుగా ఫ్రీ బస్ వచ్చింది కదా, మీకు ఎంత ఆదా అవుతుంది ఇన్కమ్ ఛార్జీలు? జస్ట్ ఇప్పుడే కదా, ఈ రోజు వచ్చారా? ఓకే.
ఐ డోంట్ నో. ఇది అంటే మొదటి రోజే ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నారు. పూర్తిగా మరికొంతమంది మహిళలు ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. కొంత యంగ్గా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ మీ పేరమ్మా? అనిత అండి. ఏం చేస్తారండి? హోమ్ మేకర్. ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతి. అమరావతి. ఎంత సేవ్ అవుతుంది మీకు ఈరోజు ఈ పథకం వల్ల? మీకు ఇన్కమ్ 100 రూపాయలు అలా అనుకుంటున్నానండి. రాను బోను ఒక 150 అలా సేవ్ అవ్వచ్చు. 150 ఏమనిపిస్తుంది మరి? ఏం చెప్తారు? 150 సేవ్ అవుతుంది మీకు జర్నీ వల్ల? అంటే బాగుంది, కానీ అది మహిళలందరూ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి మీద పడకుండా అలాగా నీట్గా జాగ్రత్తగా వెళ్ళొస్తే బాగుంటుంది. అది ఈ ఈ పథకం వల్ల ఏంటంటే లేడీస్ సేవింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సేవ్ చేసుకుని వేరే చోట యూజ్ చేసుకుంటారు ఆ మనీని. అంతే. అలా చేయాలంటారు మహిళలందరికీ? అంతే అంతే అంతే. ఇది మహిళలకి సూచన అయితే చేశారు. గృహిణిగా పనిచేస్తున్న ఆమె ఈ వచ్చిన ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా వచ్చిన డబ్బులను సేవ్ చేసుకుని వాటిని వేరే అవసరాలు ఉపయోగించుకోవడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. మహిళలందరూ కూడా ఈ పథకాన్ని యూజ్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని చెప్తున్నారు. మనతో మాట్లాడినటువంటి ఒక 6-7 మహిళల్లో ఒక మహిళ అయితే విశాఖపట్నం నుంచి వచ్చారని చెప్తుంది. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళడానికి దాదాపు 2000 సేవ్ అవుతుందని చెప్తున్నారు. అమరావతి, తుళ్ళూరు వెళ్ళే ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా 150-200 వరకు సేవ్ అవుతుంది. ఆ డబ్బులు వేరే అవసరాలు ఉపయోగించుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇది ఈ పథకం లబ్ధి చేకూరుతుందని మహిళలందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.